ఎస్ ట్రేడర్స్, నిన్నటి లెవెల్స్ చూశారు కదా. మంత్లీ ఎక్స్పైరీ మన లెవెల్స్ని ఎగ్జాక్ట్గా టెస్ట్ చేసింది మళ్ళీ ఈరోజు కూడా, అంటే నిన్న ఎక్స్పైరీ రోజు కూడా. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఈరోజు లెవెల్స్ చూద్దాం. దానికంటే ముందు నిన్న ఏం జరిగింది ఒకసారి చూద్దాం. మనం చెప్పుకున్న లెవెల్స్ మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ దాటి కింద సస్టైన్ అయితేనే మళ్ళీ కిందికి వస్తుంది. ఈ ట్రెండ్ లైన్ వైజ్గా దీన్ని టెస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. కానీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి ఏం పడింది, ఇందులో బయ్యర్స్ ఉన్నారు, బాగా విక్కు కింద వదిలింది. ప్లస్ ఈ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ విక్ వదిలి కిందికి విక్ వదిలి పైన క్లోజ్ ఇచ్చింది. ఇంకా డే మొత్తం ఆ క్యాండిల్ లోపలనే, ఈ ఫస్ట్ క్యాండిల్ లోపలనే మనకి కొనసాగింది. కింద క్లోజ్ కాలేదు క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇదే కదా, దీనికి మార్క్ చేశాను. దీని క్యాండిల్ కింద క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి వెంటనే లోపల క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్. మళ్ళీ పైకి వెళ్ళింది, రీటెస్ట్ చేసింది. పైకి వెళ్ళి కింద ఎందుకు పైకి వెళ్ళి కిందికి వచ్చిందంటే మనకు వెంటనే మనకి ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అవుతుంది కనుక మనకి నిన్న చెప్పుకున్న ప్రకారంగా ఇది సపోర్టు. ఇప్పుడు అది నిన్న మార్కెట్ ఓపెన్ కాగానే రెసిస్టెన్స్ అయింది కనుక దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ సపోర్ట్ని తీసుకొని సపోర్ట్ దగ్గర స్టాప్ లాస్లు తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది సీదా. మనం చెప్పుకున్నట్టుగా ఈ ట్రెండ్ లైన్ దగ్గర వరకు వెళ్తుంది. ఈ 24,296 24,309 వరకు వెళ్తుంది అనుకున్నాం. దానిపైన క్లోజ్ ఇచ్చింది, ఒకేసారి క్లోజ్ ఇచ్చింది కనుక మనకి ఇంకా నెక్స్ట్ ఏం చూసుకోవచ్చు. ఇంకా ఈరోజు ప్రకారం ఈరోజు ఎక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుందంటే, ఓపెన్ అయితే ఈ రెసిస్టెన్స్ పైన ఓపెన్ కావాలి, లేదు ఇంకా పైన ఓపెన్ కావాలంటే 24,429 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దాటి కనుక మనకు పైన క్లోజ్ ఇచ్చిందంటే మనకు నెక్స్ట్ టార్గెట్ 24,669 అని చెప్పుకున్నాం. ఒకవేళ ఇవన్నీ రెసిస్టెన్స్లను దాటుకుంటూ కానీ మనకి ఇక్కడ పైన ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ రిజెక్షన్ పాయింట్ రావచ్చు. ఒకవేళ రిజెక్షన్ పాయింట్ రాకుండా మనకి పైన క్లోజ్ ఇచ్చింది, క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చిందంటే మాత్రం ఇక్కడ మళ్ళీ సస్టైన్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఈ 24,761 24,669 ఈ మధ్యలో సస్టైన్ కావాల్సిన అవసరం ఉంటుంది. సస్టైన్ అయిన తర్వాత ఒకవేళ బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ బిగ్ టార్గెట్ మనకు 25,399 వరకు ఉంటుంది. లేదు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కనుక, ఓపెన్ అయితే ఒకవేళ మళ్ళీ ఇదంతా గ్యాప్ ఉంటుంది కనుక ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత అంటే కొన్ని రోజులు సస్టైన్ అయిన తర్వాత 2-3 రోజులు మళ్ళీ బ్రేక్ కిందికి ఇవ్వాలి. కిందికి ఇచ్చిన తర్వాత ఇవి సపోర్ట్స్ అయితే మనకు ఈ సపోర్ట్స్లను మళ్ళీ టచ్ చేసుకుంటూ పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మార్కెట్ ఇక్కడ క్లోజ్ ఉంది, ఇక్కడ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత కిందికి టర్న్ అవుతుంది. మళ్ళీ టర్న్ అయిన తర్వాత ఈ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేసుకొని పైకి వెళ్తుంది. లేదు అలాగే పైకి వెళ్ళాలంటే మాత్రం గ్యాప్ అప్లో అవ్వుకుంటూనే పైకి వెళ్ళాలి. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మండే రోజు కూడా ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీని తర్వాత 24,761 తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ ఖచ్చితంగా ఈ లెవెల్ని 25,399 లెవెల్ని టచ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మేజర్ టార్గెట్ మనకు చూసుకుందాం మనం. ఓకే, ఈరోజు వరకు మాత్రం నిఫ్టీ గ్యాప్ అప్ చూపిస్తుంది 24,580 550 దగ్గర కనుక ఈ లెవెల్ దగ్గర ఒకవేళ రిజెక్షన్ వస్తే మనం తీసుకున్న లెవెల్సే ఉంటాయి. ఖచ్చితంగా మన లెవెల్స్ ప్రకారంగానే రిజెక్షన్ రావాలి ఖచ్చితంగా నిఫ్టీలో. ఆ లెవెల్స్ ప్రకారంగానే మళ్ళీ రీటెస్ట్లు చేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ 24,669 ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. కింద 24,599 ఒకటి ఉంది, మళ్ళీ 24,633 662 ఈ లెవెల్స్ ఉన్నాయి. 2 ఒకే దగ్గర ఉన్నాయి కనుక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కావచ్చు. ఒకవేళ మనం తీసుకున్న ప్రకారంగా మేజర్ లెవెల్ కూడా ఇక్కడే ఉంది కనుక రిజెక్షన్ ఇక్కడ నుంచే డౌన్ సైడ్ రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అంటున్నాం ఈ లెవెల్ దాటిన తర్వాత మాట్లాడుకుందాం అప్ సైడ్. కానీ ఇక్కడ ఓపెన్ అవుతుంది కనుక రిజెక్షన్ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. అప్ సైడ్ చూడొద్దు, ఇంకా డౌన్ సైడ్ చూస్తేనే బెటరు. 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు.
డౌన్ సైడ్ ఎంతవరకు వస్తుంది, మళ్ళీ మనకి ఇది సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇవి సపోర్ట్స్గా క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక్కొక్క సపోర్ట్ని మనం, ఇవన్నీ సపోర్ట్స్ మనకి ఓకే. మనం మాట్లాడుకుంటూనే లెవెల్స్ చెప్పేసుకున్నాం డైరెక్ట్గా ఈరోజు ఏం జరగబోతుంది అనేది. ఫస్ట్ మనకు మార్కెట్ ఇక్కడే క్లోజింగ్ ఉంది నిన్న కనుక, ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దాటి ఎక్కడ ఓపెన్ అయినా ఇవి సపోర్ట్లు అయిపోతాయి, పైన ఓపెన్ అయిపోతాయి. ఓకే, అది గమనించండి. నిన్న 3 మినిట్స్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎవ్రీడే మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఏ విధంగా మార్కెట్ 3 మినిట్స్లో తీసుకుంటుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, అది ఒకసారి చూద్దాం. ఓకే, నిన్న మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత మనకి క్యాండిల్ బ్రేక్ ఎక్కడ జరిగింది, ఏ టైంలో జరిగింది, ఇక్కడ జరిగింది. 10 o'clock క్యాండిల్ పైన 10:03 క్యాండిల్ మనకి బ్రేక్ ఇచ్చింది. ఇది సపోర్ట్ అయింది మనకి. ఓకే, ఎందుకంటే సపోర్ట్ అయిందంటే మనకు మార్కెట్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ ఇది. ఇది పాత లెవెల్ ఇప్పుడు తీసేస్తున్నాను, అయిపోయింది. ఇది కూడా దీనిపైన ఈ లెవెల్ ఉంది కనుక దీన్ని కూడా తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకు సపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి, రెసిస్టెన్స్ క్లియర్గా ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ దగ్గరే ఎందుకు వచ్చి ఆగింది అనేది ఇక్కడ గమనించారా మీరు? ఇక్కడ మనకి ఏ రోజు ఇది 24th క్రియేట్ చేసిన రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దగ్గర మనకు ఆగింది కనుక ఇది ఇప్పుడు రెసిస్టెన్స్గానే పనిచేస్తుంది, ఇది కూడా రెసిస్టెన్స్గానే పనిచేస్తుంది మనకి ఇప్పుడు. ఓకే, దీన్ని టెస్ట్ చేసి పైకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఏం జరగాలి, ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ ఈ లెవెల్ దగ్గర మనకు రీటెస్ట్ చేసి వెళ్ళాలి. 24,306 దగ్గర రీటెస్ట్ చేసుకొని వెళ్ళాలి. అప్పుడు మనకి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది ఈ లెవెల్. ఓకే, ఈ లెవెల్ గమనించండి, గమనిస్తే మీకు అర్థమవుతుంది. అబ్జర్వ్ చేసి మైండ్లో ఉంచుకోండి. ఓకే, ఇంకా మనకి క్లియర్గా కనపడుతున్నాయి కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇంకా 3 మినిట్స్లో గురించి ఒకసారి చూడండి ఏం జరిగిందో. నిన్న 3 మినిట్స్లో ఇక్కడ బ్రేక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫాల్ అయింది. ఈ క్యాండిల్ దాటి కిందికి రాలేదు, ఇంక ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్లు తీసుకొని పైన క్లోజ్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ కూడా క్లోజ్ ఇచ్చింది, కానీ ఇక్కడ సస్టైన్ వెంటనే మళ్ళీ బిగ్ క్యాండిల్ పడ్డది, సస్టైన్ కాలేదు. ఒక గ్రీన్ క్యాండిల్ కూడా మళ్ళీ క్లోజ్ కాలేదు. ఇక్కడ ఏం జరిగింది, బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయింది, ఒక క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది, లెవెల్ పై స్వింగ్ పైననే క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ 2480 180 దగ్గర 181 దగ్గర ఎంట్రీ. ఈ క్యాండిల్లో ఎంట్రీ 230 క్యాండిల్లో ఎంట్రీ. ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ ఈ ట్రెండ్ లైన్ ప్రకారం చెప్పుకున్నాం, అదే రకంగా ఇక్కడ రెసిస్టెన్స్ ప్రకారంగా చెప్పుకున్నాం, రీచ్ అయిపోయింది. ఓకే, ఇది 3 మినిట్స్ ప్రకారంగా ఎవ్రీడే టెస్ట్ చేస్తున్న లెవెల్స్ మన ప్రకారంగా. నిఫ్టీ మార్కెట్ కావచ్చు, ఏదైనా ఇదే ప్రకారంగా చేస్తుంది. నేను మాత్రం నిఫ్టీలోనే ఎవ్రీడే వీడియోలు పెట్టుకుంటున్నాం కనుక అబ్జర్వ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.